మార్గదర్శకంగా నిలిచినటువంటి వ్యక్తి మహనీయుడు రామోజీరావు గారు. రాజకీయాల్లోనంటే స్వార్థం కాదు, రాజకీయాలనంటే ప్రజల మేలు కోసం, ప్రజల బాగు కోసం, ప్రజలను గెలిపించే దిశగానే మన ప్రయత్నాలు ఉండాలి అనేటువంటి విధానాన్ని ఆయన ఈనాడుతో ఎంచుకోవడం, సమాజానికి మార్గదర్శకం చేయడం ఈ తరం వాళ్ళని చూసాం. ఒక వ్యక్తి మీద నమ్మకం ఏ స్థాయిలో ఉంది అంటే ప్రభుత్వాలు కక్ష సాధింపుతోటి కక్ష కట్టి మార్గదర్శి మీద అనేక దుష్ప్రచారాలను, దాడులను, కేసులను పెడితే ఆ మనిషి మాటకు విలువనిచ్చి ప్రజానీకం ఎప్పటికైనా మా భవిష్యత్తు ఈయనతోటే భద్రమని మార్గదర్శిని సైతం ఆదరించినటువంటి సమాజం అంటే ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం, విశ్వసనీయతకి ప్రతిరూపం అనేటువంటి తెలియజేసుకుంటూ నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో పడ్డ ప్రతిసారి, అది 1985 కావచ్చు, నిన్నటికి నిన్న 2024 కావచ్చు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన ప్రతిసారి ప్రజలు గెలవాలి అనేటువంటి తపనతో ప్రజలకు మార్గదర్శకం చేసినటువంటి వ్యక్తి. గెలుపుతోనే ఆయన చివరికి ముందడుగు పరలోక యాత్ర చేయడం అనేటువంటిది కూడా ఒకవైపు బాధాకరం, ఒక మహనీయుడిని కోల్పోవడం, మరోవైపు ఈ సమాజానికి ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని కొనసాగించగలుగుతుంది ఈ ఈనాడు సంస్థ, వారి కుటుంబ సభ్యులు అనేటువంటిది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.